నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఐబొమ్మ రవి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో, సంచలన పేరు. ఐబొమ్మ రవికి సంబంధించి ఐబొమ్మ రవి ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు. ఐబొమ్మ రవి తరపున వాదించిన అడ్వకేట్ సలీం గారు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. సలీం గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. మొత్తం ఐబొమ్మ రవి మోస్ట్ ట్రెండింగ్లో ఉండు చేసిన పని ఏంది, మొత్తం ఇండస్ట్రీ సినిమాలన్నీ వాళ్ళకు లాస్ తెచ్చే పని చేసినాడు. కానీ చాలామంది మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ప్రజలందరూ కూడా ఐబొమ్మ రవికి సపోర్ట్గా కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ తీన్మార్ మల్లన్న, జడ్సన్, తెలంగాణ సమాజంలో చాలామంది ఐబొమ్మ రవియే కరెక్ట్ అంటున్నారు. సో మీరు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఆయనకు వాదిస్తున్నారు. ఎట్లా ఉంది? రవిని ఈరోజు కలిసినారు పోయి? అదే రవికి వెళ్ళి కలిశాను నేను. పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా, ఇంటరాగేషన్లో ఉన్నాడు ఆయన, ఇన్వెస్టిగేషన్ కేసులో ఉన్నాడు. వెళ్ళి కలిశాను, కలిసి మాట్లాడి నా మెసేజ్ ఏముంది అతనికి ఇచ్చాను. అతని దగ్గర ఏం మెసేజ్ ఉంది అది కూడా తీసుకున్నాను. ఏం మాట్లాడారు? క్లియర్గా ఏం మాట్లాడారు? క్రిస్టల్ క్లియర్ మాట్లాడదు. నేను వెళ్ళినప్పుడు ఆ రవి ఏమంటారు మేడం ఉన్నారు కదా, కవిత మేడం దగ్గర తీసుకెళ్లారు. అసలు అప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు ఆయన పిలిచేసి మాట్లాడాను. నేను అదే మీ ఫాదర్తో మాట్లాడాను, ఒకళ్ళ పుచ్చుకొని వెళ్ళాను. నేను తెలుసా, నేను వైజాగ్, నువ్వు వైజాగ్, నేను ₹1 ఆశించకుండా నీ కేసు వాదిస్తాను, ముందు కూడా నేను వాదించాను కోడికత్తి కేసు కుల్కరాయి అని అతనికి చెప్తాను. నవ్వాడు ఆయన. అలా మీరు ఎందుకు అసలు వాదించాలని ఎందుకు అనుకున్నారు? ఎప్పుడు వచ్చింది ఆ థాట్? ఎప్పుడు వచ్చిందంటే ఆ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అది ఐబొమ్మ. నేను కూడా ఇప్పుడు వరకు ఎప్పుడు ఐబొమ్మ యూజ్ చేయలేదు, అసలు చూడలేదు. నాకు అంత టైం కూడా లేదు, అసలు చూడ కూడా లేదు. ఒక్కసారి మా ఇంట్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారు, సినిమాకి వెళ్తా అంటే ఎందుకు వెళ్తాను ఐబొమ్మలో చూసుకోవాలని అన్నారు. నాకంతా అబ్బిలేదు. అది ఏమో ఉంటాయి కదా అలా, నేనంతా యాప్ ఉంటాయి కదా, మరి కొన్ని చెప్పారు ఫేక్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి, ఏదో స్కామ్ చేస్తారు. సో అంత మనం పట్టించుకుని మన ప్రొఫెషనల్ మనం బిజీగా ఉంటాం, దాని మీద అంత ఫోకస్ ఉంది కదా. అది కూడా విన్నింది కూడా నేను అనుకుంటా 2-3 years బ్యాక్ విన్నాను. ఈ డిసెంట్ టైప్లో కూడా కాదు ఇది. సో వెళ్ళి అతనితో మాట్లాడాను. రైట్, మీకు ఆలోచన వచ్చింది సపోర్ట్ చేద్దాము, కేసు వాదిద్దాము. ఎలా వచ్చిందండి అది చెప్తుంది. ఫస్ట్ ఐబొమ్మ రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం. విశాఖపట్నం ఫాదర్ ఉంటాడంటే నాకు లోకల్ ఫీలింగ్ హిట్ అయింది. అది న్యాచురల్, అది దాన్ని ఎవ్వరు ఇది చేయలేదు. మనోడు మనగడ్డ మనోడు అంతే. లోకల్ ఫీలింగ్ వచ్చేసింది, రీజనల్ ఫీలింగ్ వచ్చింది. వాళ్ళ డైరీతో కలిసినప్పుడు ఆయన భయపడ్డాడు ముందు, ఇలా మావాడు ఇలా చేశాడు. ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో ఇన్ని టీవీలో వాళ్ళు చూస్తున్నారు, మీ వాడు ఇలా చేశాడు అలా చేశాడు ఇవన్నీ హైప్ చేశారు కదా. 21,000 కోట్లు ఆయన దోచుకున్నాడు అని ఇన్ని, అతని దగ్గర డాటా ఉంది, 50 lakh పీపుల్ డాటా ఉంది. సో ఇటువంటి సమయం ఉంటే ఆయన భయపడి ఎవరైనా సార్ పోలీస్ కేసు ఒకసారి వెళ్తే ప్రతి మనిషికి షివరింగ్ వస్తుంది, అవునా కదా. దాన్ని కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలంటే చాలా భయపడతాడు. ఆయన కూడా టైం ఎందుకుండదు సార్. మీరు ఈ రూమ్ లో ఉండాలి 5 days, ఎక్కడ వెళ్ళాలి రాదంటే ప్రతి మనిషి టెన్షన్ లో ఉంటుంది. అది వేరు, రూమ్ లో ఉండాల్సింది వేరు, కానీ అది మరి అది బయట మొత్తం అంతే. ఎవరైనా నేచురల్ గా ఉంటుంది. ఏమంటాడు పోగానే ఫస్ట్ మీరు పోయి ఏమని కలిసి ఐబొమ్మ రవిని? అదే నేను సలీం అడ్వకేట్ ఆయన నిలబడారు, నేను కూర్చొని మాట్లాడాను. నేను సలీం అడ్వకేట్. అంటే సలీం అడ్వకేట్ అంటే గుర్తుపట్టినా? లేదు, మీ కేసు వాదిస్తున్నా. నేను కేసు వాదించడానికి నేను వచ్చాను. నువ్వు నాకు నమ్మితే, నన్ను వకాలత్ పుచ్చుకుతే నేను బయట తీస్తాను. వెంటనే రియాక్షన్ ఏంది ఐబొమ్మ రవిది? ఏం చెప్పలేదు, అంటున్నాడు అంతే. సో మరి పోలీసు వాళ్ళు అడిగారు, ఏం సార్ మీరు అన్ని కేసులు ఫ్రీగా వాదిస్తారు, మీకు వేరే? లేదు సార్, కొన్ని సోషల్ ఇష్యూలనే ఫ్రీగా వాదిస్తాను, అన్ని కేసులు కమర్షియల్గా చేస్తాను, మరి మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాను, నేను ఎన్డీపీఎస్ కేసులు వాదిస్తాను, దాంట్లో బాగా ఇన్కమ్ వస్తుంది. సో వచ్చిన ఫండింగ్ సమ్ టైమ్ ఇక్కడ కూడా నేను డైవర్ట్ చేస్తాను, అది నా ఆత్మశాంతి కోసం అన్నాను. సో అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే కదా. సో ఈరోజు సమాజంలో మంచి పేరు వచ్చింది అంటే నాకు ఇచ్చిన సర్వీసే కదా, సోషల్ సర్వీస్. యాజ్ ఎ లాయర్ నేను ఆపదలో ఉన్న మనుషులకి సర్వీస్ ఇచ్చాను. సో అందుకే ఆ తర్వాత ఏమన్నాడు ఆ కన్వర్షన్లో నేను చెప్పాను, అది పర్టికులర్గా మీ ఫాదర్ మీ వైఫ్ గురించి చెప్పారు, మీ వైఫ్ ఫోన్ చేశారంట, అమ్మాయికి వచ్చేసి, అంటే రవికి ఒక అమ్మాయి ఉంది, అది వచ్చేసి మాట్లాడి చూసి పో అని వాళ్ళు ఫోన్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఏ అన్నాను, అదే నీకు మాట చెప్తున్నాను అన్నాను. ఇంకేం మాట్లాడిన తర్వాత అంటున్నాడు ఆయన. అంతే అంతే అంతే. అసలు నిజంగా వాళ్ళ వైఫే పట్టించిందా రవిని?
నేను అనుకుంటాను వైఫ్ కాదు అది, యాక్చువల్లీ హీ కేమ్ టు సెల్ హిస్ ఫ్లాట్. ఓకే. అది 5 crore వాల్యూ, విచ్ ఈస్ ఇన్ హైదరాబాద్. విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్. సన్ రైజింగ్, బోన్ రైజింగ్ ఏదో, రెయిన్బో రైజింగ్ ఏదో అపార్ట్మెంట్ ఉంది. సో అది అమ్మనికి వచ్చాడు. ఓకే. అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ఫోన్ ఓపెన్ చేస్తే ఇన్పుట్ వెళ్ళింది. ఓకే. ఫోన్ ఓపెన్ చేయగా ఫోన్ చేస్తే, లేకుంటే ఆ ఇన్పుట్ అంత పెద్ద నెట్వర్క్ హ్యాకర్ అంతే. ఫోన్ ఆన్ చేస్తే ఫోన్ చేసి అని అంత ఐడియా రాలేదు ఆయనకి. అలానే ఉంటది కదా ప్రతి ఏమంటారు ఎంత ఇదంటే తోవడం చిన్న మిస్టేకే వాళ్ళకి ఇది చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ చేయాలంటే మరి ఇండియన్ ఫోన్ ఆన్ చేయాలి. సో ఆ ఫోన్ ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. సో టక్కని వాళ్ళకి ఆల్రెడీ ఆ ఫోన్ అబ్జర్వేషన్లో పెట్టి లొకేషన్ ట్రెస్ అవుట్ అవుతుంది. క్రెడిట్ ఎవరికి పోతుంది? సివి ఆనంద్ పోతుందా, సజ్జనర్ గారికి పోతుందా? సిబి ఆనంద్ అయినా సజ్జనర్ అయినా పోలీస్కి వెళ్తుంది. అవునా? అంటే ఈయన ఇప్పుడు సిటీ కమిషనర్ ఉన్నాడు కదా, అంతే. ఎవరైనా చేస్తే పోలీస్కి వెళ్తుంది అది. నేను కూడా పోలీస్కి కూడా ఇది చేశాను, మంచి కేసు మీరు డీల్ చేశాను, అంతే కదా. ఇటువంటి హార్డ్ కేసు క్రాక్ చేస్తేనే కదా వాళ్ళు కూడా మంచి వస్తుంది. అటువంటి అటువంటి హార్డ్ కేసు నేను కూడా క్రాక్ చేస్తే నాకు కూడా మంచి ఎక్కువ వస్తుంది. ఫైనల్ ఇంకేం మాట్లాడినాడు రవి? వెళ్ళలేదు అంతే. మరి నేను ఈ రోజు అంతే అంతే తల ఊపిన, రియాక్షన్ లేదు. ఎందుకంటే నేను కూడా హర్రీ వరిలో ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, నాకు నమాజ్కి వెళ్ళాలి నేను. అందుకే నమాజ్ అసెంబ్లీ అక్కడ మస్జిద్ ఉంది కదా, పబ్లిక్ గార్డ్ మస్జిద్ కదా, అక్కడ నమాజ్కి వెళ్ళాను. అందుకు నమాజ్కి వచ్చేసాను. వన్ డేలానే మొత్తం మనం పులిహార మాటలు ఏం ఆడలేము కదా. ఇంకేం మాట్లాడలేదు, ఇంకా ఏం మాట్లాడలేదు. నన్ను రక్షించండి, కాపాడండి లేదు. ఇంకా ఈ రోజు భయపడుతూ ఉన్నాడు, కొంచెం పరేషాన్ లో ఉన్నారు అన్నారు. కానీ అట్లా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఓపెన్ గా రిక్వెస్టింగ్ అన్నా బతిలాడము మీకు ఏదో చెప్పడం ఉంటది కదా సార్. ఈ రోజే కదా నేను ఫస్ట్ కలిసాను. రేపు కలుస్తాను కదా. ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేశారు, కమ్యూనికేట్ అయ్యారు. సో వాళ్ళతో నేను మాట్లాడేసి వాళ్ళ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో మరి ఇది చేసి. రవికి వాళ్ళ మిస్సెస్ కి ఏం సార్ గొడవ? అది నాకు అంటే వాయా మీడియానే డివోర్స్ కోసం వచ్చిండు ఇండియాకి అని కూడా విన్నాం. ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అని కూడా విన్నాను నేను. ఓకే. కానీ పాప గురించి కన్వర్సేషన్ వచ్చింది అని కూడా చెప్పినారు కదా. అవును. ఏమన్నాడు పాప విషయంలో కూడా ఏమనలేదా? పాప ఇలా అన్నాడు. మరి పోలీసు వాళ్ళే అడిగారు, మరి ఎక్కడ ఉంటారు వైఫ్ అంటే నాకు తెలుసారు అంటాడు ఆయన. రైట్. యాజ్ అడ్వకేట్ మీరు అన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటారు, కులంకషంగా మొత్తం ఏం జరిగింది అనేది తెలుసుకున్నాక మీరు రంగప్రవేశం చేస్తారు. అసలు ఐబొమ్మ రవి, ఈ ఐబొమ్మ అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేయాలి? డబ్బుల కోసమా, లేకపోతే ఒక్కొక్క షోకు ఉంటుంది ఆ షోక్ కోసమా, ఎందుకు ఈ పని చేయవలసి వచ్చింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోలేదు. ఈ రోజే కదా అసలు జస్ట్ ఫాదర్ విండో విజిట్స్ అయింది ఈ రోజు. వాళ్ళ వైఫ్ తో మాట్లాడరా? లేదు, వాళ్ళ డీటెయిల్స్ ఏం లేవు కదా. నేను కొంచెమైనా మీకు ఒక క్లూ అన్న దొరికిండొచ్చు ఎందుకు ఇవి స్టార్ట్ చేయవలసిన పరిస్థితి వచ్చింది? క్లూ వయా సోషల్ మీడియా. ఇప్పుడు అతనితో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యలేదు. నేను మీకు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను, అలా 1-to-1 ఇంటరాక్ట్ అయ్యలేదు. వన్స్ మనము అదే ఆయనతో కూర్చొని మాట్లాడితేనే మనకు తెలుస్తుంది. అది వాళ్ళ ఫాదర్ ఏం చెప్పినారు? ఫాదర్ కలిసినప్పుడు ఫాదర్ చెప్పాను అదే, నేను మీరు ఇస్తే ఒకళ్ళకి పుచ్చుకుంటే నేను తనతో ఆయన వద్దు సార్ నాకు ఈ గొడవలో నాకు ఇది చేయకండి, ఆయన కర్మ చేసిన అనుభవిస్తాడు, నాకు వద్దు అది ఇది అని ఆయన బాధపడాడు. కళ్ళు నీళ్ళు తీసుకొచ్చాడు. ఒక పని చేయండి, మీరు రవికి సాయం, అవును మీరు రవికి సాయం చేస్తానంటే మీరు రవి దగ్గర వెళ్ళి మాట్లాడండి అని ఆయన. అంతే కదా, మీరు రవికి మాట్లాడండి, రవికి సాయం చేయండి అన్నాడు. సో అదే మాట మీద నేను ఈరోజు వచ్చాను. ఓకే. వాళ్ళ మదర్ గురించి ఏమైనా మాట్లాడడం? వాళ్ళ మదర్ గురించి మాట్లాడాడు ఆయన. వాళ్ళకి ఫాదర్కి మదర్కి డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇద్దరు సపరేట్గా ఉంటాయి. అఫీషియల్గా డైవర్స్ అయ్యారు వాళ్ళు. ఓకే. వాళ్ళ మదర్ బుద్ధులు వచ్చినాయని కూడా మొన్న ఒక న్యూస్లో విన్నాం, చెప్పిండు అదేనా? కరెక్ట్, అదే మీరు చాలా బాగా చెప్పారు. వాళ్ళ రవి మదర్ రవి ఫాదర్కి చాలా ఇబ్బంది పెట్టింది, అదే బుద్ధులు ఇతనికి వచ్చిందని నాతో కూడా ఆయన షేర్ చేశారు. అక్కడ రవి ఫాదర్ మదర్తో డివోర్స్, రవి వాళ్ళ వైఫ్తో డివోర్స్. అవును. ఏముంటుందా అంటే వాళ్ళకైనా ఇలాంటి హ్యాబిట్ వలన, లేకపోతే అందరిలా సమాజంలో ఇది అంటే కామన్. ఇది మనము ఎన్నో అయితే కేసులు, కానీ మనము ఒక కేసు సేమ్ అలాగే రిపీట్ అయిందంటే మైండ్ సెట్ ప్రాబ్లమ్, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది కదా. 100% ఉంటుంది కదా. ఇప్పుడు పాతకాలంలో సహించేది పేషెన్స్గా ఉండే అప్పుడు సమాజం కోసం వద్దు మనకు ఏమనుకుంటారు, ఎవరు సమాజం కోసం బతికేటోళ్ళు. ఇప్పుడు సెల్ఫ్ కోసం బతుకుతున్నాం. సో అప్పుడు సెల్ఫ్లెస్ లైఫ్ లేదు, సూసైడ్ కోసం బతికేటోళ్ళు. ఇప్పుడు ఇండిపెండెంట్
లైఫ్ జీవించు. సో అది సమాజంలో ఒక మార్పు వస్తుంది. సో ఓకే. సో ఫాదర్తో మాట్లాడి వచ్చేసినారు ఇంకా అవును. హైదరాబాద్. ఎస్. నెక్స్ట్ స్టెప్ ఏంది మీది? నెక్స్ట్ ఏం లేదు, రేపు సేమ్ 12 to 1 నేను వెళ్ళి మాట్లాడి విజయవాడ వెళ్ళిపోతాను. Okay. ఆల్రెడీ అతను ఒక లాయర్, లోకల్ లాయర్ పిటిషన్ వేశారు. సో ఒకసారి మనం దాని మీద ఎంత పడుతుంది, ఈ మండేకి కస్టడీ క్లోజ్ అయిపోతుంది. మండే కస్టడీ క్లోజ్ అయితే నేను జైలుకి వెళ్ళి మాట్లాడతాను. Okay. మంగళవారం అలా మరి జైలుకి వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళ కొన్ని ఫ్రెండ్స్ కూడా నాకు టచ్లో ఉన్నారు, వాళ్ళ కూర్చొని డిస్కషన్ చేసి ఫర్దర్గా స్టెప్స్ ఏముంది మనం తీసుకుందాం. రైట్. ఇంకా అప్పుడు నుంచి ఇంకా గరం గరం సూపర్ సూపర్ నరం నరం హాట్గా మనం ఇంకా రంగంలో దిగాలి ఇంకా అంతే. ఇది రైట్. నార్మల్గా మీరు విభిన్నమైనటువంటి కేసులను వాదించుండొచ్చు. ఈ కేసు అంటే ఒక ద్రోహం చేసిన వ్యక్తి అని అనుకోవచ్చు. ఇండస్ట్రీకి, సినిమాలకి దొంగతనం, రాబరీ, రకరకాల కేసులు ఇక మీకు తెలియదు ఉండదు. కానీ అలాంటి కేసుకి సపోర్ట్ చేయాలా అని ఎట్లా అనిపించింది అంటే ఏం చెప్తారు? కరెక్ట్. చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ మై డ్యూటీ, వాట్ ఈస్ మై ప్రొఫైల్. ఐఎమ్ ఏ క్రిమినల్ డిఫెన్స్ లాయర్. ఓకే. క్రైమ్ చేసాడా నేను చూడను. అది ఓకే. అతనికి డిఫెన్స్ చేసి బయట తీయాలి అంతే. నేను మానవత్వంగా, రిలీజియనల్గా, లోకల్గా, పొలిటికల్గా ఇండస్ట్రీకే ద్రోహం చేసిన వ్యక్తిగా ఒక వర్గం, సర్టన్ పీపుల్ చూస్తున్నారు కదా సార్. సినిమా ఇండస్ట్రీకి దూరం చేసి కాదు, దేవుడికి దూరం చేస్తే కూడా నేను అతనికి డిఫెన్స్ కాపాడతాను. అది దేవుడికి. సినిమా ఇండస్ట్రీ మన సృష్టికర్తకి దూరం చేస్తే కూడా మీరు కాపాడదు. ఓకే. అది నా డ్యూటీ. అది ధర్మానికి వ్యతిరేకంగా చేస్తే సార్, ధర్మంకి వ్యతిరేకం చేయండి, దేవుడికి వ్యతిరేకం చేయండి, సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకం చేయండి, మీకు వ్యతిరేకం చేయండి, నేను కాపాడే నా ధర్మం. అది వృత్తి ధర్మం. సలీం గారు అధర్మానికి సపోర్ట్ చేస్తారు సార్. సలీం గారికి వకాలత్ ఎవరు ఇచ్చారా అతనికి సపోర్ట్ చేస్తారు. అధర్మం ఇచ్చినా కూడా సపోర్ట్ చేస్తారు అంతే. ధర్మమైనా అధర్మమైనా సలీం గారు చూడండి సార్, కామన్ గా మీరు ఆలోచన చేయండి. ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒకడు నీతి నిజాయితీగా ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు. సో అతని వకీల్ సాబ్ కావాలా వద్దా అది చెప్పండి నాకు. అవును కదా. ద ఫైట్ ఇన్ బిట్వీన్ టూ పీపుల్. అందులో ఒక్కడైతే న్యాయంగా ఉంటాడు కదా. నార్మల్గా కొన్ని చూస్తుంటాం మనము, ఎవరినైనా అన్యాయంగా చంపడము, ముఖ్యంగా ఆడపిల్లలు చంపడం, మహిళల పైన దాడి చేసి చంపడం, ఇలాంటి కేసుల్లో ఆ వ్యక్తికి అసలు మనం సపోర్ట్ చేయరు. ఏ అడ్వకేట్ కూడా సపోర్ట్ చేయొద్దు అనేది మీ బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ వాళ్ళు ఫిక్స్ అవుతూ ఉంటారు. సో ఇది అంతా ఒక మనిషి ప్రాణం తీసేంత కఠినమైన పని కాకపోయినప్పటికీ కూడా చాలా వరకు ఇప్పుడు మన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా మాట్లాడుతూ మా సినిమాలకి, మా నిర్మాతలకు గండి కొట్టడం అన్యాయం జరిగింది అని. ఏకంగా సి కళ్యాణ్ లాంటి వారైతే ఆయనని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు. చూడండి, వెరీ గుడ్ క్వశ్చన్. నేను మీ పేరు మర్చిపోయాను. నరేష్ గారు, డాక్టర్ ధర్మం ఏముంది చెప్పండి సార్? డాక్టర్ ధర్మం ఏముంది? అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు చికిత్స చేయాలి, ఆపరేషన్ చేయాలి, కాపాడాలి. ఆయన డాక్టర్ ఏం చేస్తాడు? పేషెంట్ని హెల్ప్ చేస్తాడా లేకుంటే డిసీజ్ని తగ్గిస్తారా? డిసీజ్ని తగ్గిస్తాడు. ఎస్. లాయర్ కూడా క్రైమ్ని హెడ్ చేస్తాడు. ఓకే. క్రిమినల్ని హెడ్ చేయడు. ఓకే. దిస్ ఇస్ ద మై డ్యూటీ. సో ఆ క్రైమ్ని తగ్గిస్తారు. ఇంకా ఐబొమ్మ రవిలో ఉన్నటువంటి క్రైమ్ని మళ్ళీ చేయనియరు. అది నేను చెప్పాను. ఐఎమ్ నాట్ అష్యూరెన్స్ ఫర్ ఐఎమ్ నాట్ గ్యారంటీ. సో ఇక్కడ గాంధీజీ కూడా అదే అన్నారు కదా, యూ డోంట్ హేట్ క్రిమినల్, యూ హేట్ ద క్రైమ్. ఆ క్రైమ్ ఎందుకు వచ్చింది అది దాని మీద ఇది చేయాలి. సత్య సమాజంలో అవునా కదా. సో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది. సో ఈరోజు ఒక డిబేటబుల్ ఇష్యూ వచ్చింది, సినిమా రైట్స్. సినిమా అవును కదా, ఒక పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అసలు సినిమా ఇష్టం ఎక్కే వాళ్ళకి అసలు గడగడలు ఆడిపోతున్నారు. ఒక సినిమా థియేటర్లో ఒక సమోసా తినాలంటే 50 రూపాయలు, ఒక టీ తాగాలంటే 200 రూపీస్, అవును కదా. ఒక పాప్కార్న్ తినాలంటే 350 రూపీస్, ఒక కోకోకోలా 200 రూపీస్. సో ఇది బాధాకరంగా ఉంది కదా. సో మై డ్యూటీ ఈస్ ద హేట్ క్రిమినల్కి చేయాలి, క్రైమ్ని చేయాలి. ఓకే. సో ఇవన్నీ చూసి అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు.
ఇది ఏకైక అంశం అనుకోవచ్చా? సరే అసలు మీరు అసలు ఆయన ఫాదర్తోనే కలిసిన అది వైరల్ అయింది, ఇది ప్రైమ్ 9 టీవీ వాళ్ళు అది చేశారు, మిలియన్స్ వెళ్ళినాయి. ఓకే ఎలా పెడుతున్నారు సార్, మీ గుండె ధరకి గుడి కడతాం సార్ అంటున్నారు. ఓకే సార్ మీకు డబ్బులు ఇస్తాం సార్ అంటున్నారు. సార్ మీకు ఎంత డబ్బులు కావాలి మేము ఇస్తాం సార్ అంటారు. ఒకడైతే 1 రూపీ కలెక్షన్ చేసి మీకు ఇస్తాం సార్ అంటున్నారు. వాస్తవానికి మీరైతే సపోర్ట్ చేస్తున్నారు. అది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ సమాజంలో చాలా వరకు రెగ్యులర్ గా ఇష్యూస్ పైన పోరాడే వాళ్ళు కూడా రవియే కరెక్ట్ అంటున్నారు. సో రవికి సపోర్ట్ గా మీరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన కేసును వాదిస్తున్నారు వితౌట్ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా. సో మా ఛానల్ ద్వారా మీ అకౌంట్ నెంబర్ అయినా మీ మొబైల్ నెంబర్ ఏమైనా ఏమంటారా దాని త్రూ మీకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది? లేదు నేను ఐ డూ నాట్ అగ్రీ సచ్ టైప్ ఆఫ్ ద అమౌంట్. తెలుసా, మీ ప్రేమ నాకు ఇవ్వండి, మీ సానుభూతి నాకు ఇవ్వండి, నేను మీకోసం ఉన్నాను, మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి. తెలుసా, మీ మీడియా ద్వారా నా ఫోన్ నెంబర్ కావాలంటే ఇవ్వండి, ఏ సెంటర్ అయినా సింగిల్ హ్యాండ్గా వచ్చి మీ మ్యాటర్ని నేను పర్సూ చేస్తాను, మీకు గ్యారెంటీ ఇస్తున్నాను. ఓకే, సో ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా పెద్దలకి సినిమా హీరోల పైన ఎంత వ్యతిరేకత ఉందో ప్రజల్లో అనేది అర్థమవుతుంది. అంతే కదా. ఇప్పుడు శ్రీ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు, కానీ దాని మీద ఎంతమంది రియాక్షన్ అవుతున్నారు. ఆయన బాధలా చెప్పారు, నేను ఐ అగ్రీ విత్ దెమ్. కానీ కొన్ని అంటే దుర్భాషగా చేశారు, కానీ ఈరోజు ఆయన ఫేస్ చేస్తున్నారు కదా. సో అలా ఉంది సమాజంలో. మనము ప్రతి మనిషికి వ్యూ పెట్టేది, వాళ్ళ మాట పెట్టేది రైట్ ఇవ్వాలి. మన ప్రతి మనిషి మాట కూడా అదే లెవెల్లో, అదే హెల్తీ డిస్కషన్గా మనం వినాలి. రైట్. అలాగే చూస్తున్నాము చాలా వరకు కూడా రవితో మీరు ఏం మాట్లాడారు ఇంకా క్లియర్గా ఒక పిక్చర్ అయితే కనబడతలేదు. మీరు ఎట్లా ఇంటరాక్ట్ అయినారో ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. మీరు ఆయన మెంటాలిటీని రీడ్ చేసి ఉండొచ్చు. ఆయన మెంటాలిటీ ఏ విధంగా ఉంది? లేదు, అదే నేను హీరో మెంటాలిటీ నేను అక్కడ 100% హీరోలాగా ఫీల్ అవుతున్నా. ఎస్, ఆయన హీరోలాగానే చూశాను నేను. అక్కడ ఉంటే హుడ్డీ గిడ్డీ ఏదో అంటారు కదా, హుడీ వేసుకొని వచ్చాడు ఆయన. నార్త్ లో రీసెంట్ గా గ్యాంగ్స్టర్ బిష్ణోయ్. అదే మనకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు మనం ఎప్పుడు హుడీ వేసుకుని ఉంటాడు. అంత హీరో స్టైల్లో ఉందా మేనరిజం అంతా కూడా? అంతే కదా. ఇప్పుడు ఈవెన్ దో హీఈస్ ఇన్ పోలీస్ కస్టడీ, కానీ ఇప్పుడు నన్ను ఇంటరాక్ట్ అయ్యేప్పుడు అంటే నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు హుడీ వేసుకుని వెళ్ళాడు ఆయన. ఓకే, నాకు ఇవన్నీ మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంటే, ఈ కేసు సంబంధించి ఇప్పుడు బెయిల్ వచ్చినప్పుడు రవిని రిసీవ్ చేసుకోవడానికి వేలలో జనాలు వెళ్ళేటట్టు అనిపిస్తుంది. ఇది ఒక ఆర్మీ తయారయ్యేటట్టుంది. నేచురల్ సినిమా ఇక అందరూ. ఇప్పుడు నరేష్ గారు ఈ రోజు ఆయన మీమ్స్ తయారవుతున్నాయి కదా, ఠాగూర్ది జడ్జి ఆయన చిరంజీవి కన్వర్షన్ ఏముంది. సో అవునా కదా, ఆయన చేసిన పుణ్యం ఏముంది, నేను ప్రజలకు ఇది చేశాను, సినిమాలో ఇది చేశాను, అది చేశాను. సో అతను న్యాయం అది. ఆ పోలీసు వాళ్ళు కొట్టు అంటే, సార్ నేను ఎలా కొడతాను సార్, నేనే 3 సంవత్సరాలు ఆయి బొమ్మల సినిమాలు చూశాను, అలా మీమ్స్. ఓకే, నేను కూడా ఈయన లబ్ధిదారునే అంటున్నాను. అవును సార్ మీరు డిఎస్పీ గారు, అరే మీరైతే ఎవరు అతని కొట్టారా అంటే, డిఎస్పీ గారు మీరు కూడా చూశారు కదా అంటున్నా. అది మీమ్స్ అవుతుంది. మొత్తానికైతే హీరో అయిపోయింది అంటారు. ఇంకా 200% కరెక్ట్ అంటారు. హీఈస్ ఎ హీరో. రాబిన్ హుడ్ ఆఫ్ ద టాలీవుడ్ అండ్ ఠాగూర్ అండ్ శివాజీ. ఓకే, సో ఆయన ఏం చదువుకుంటా, ఇవ్వమరవి ఏం చదువుకుంటా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీటెక్ డిస్కంటిన్యూ ఉన్నాడు అని నాకు ఇన్ఫర్మేషన్. ఈ హ్యాకింగ్ లోకి ఎందుకు పోయినా సార్? ప్రతి మనిషి ఒక ప్రొఫెషనల్ ఉంది. ఇప్పుడు నేను అడ్వకేసీలో సార్ ఎవ్రీ దగ్గర ఈ రోజు అంటే ఒక ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంటుంది, సర్టన్ రీజన్ ఉంటుంది. అది ఇంకోటి కొంచెం ట్రబుల్ అయినటువంటి ఒక ప్రొఫెషన్ అనుకోవాలా, ఒక దారి అనుకోవాలి దాన్ని. సార్ ప్రతి మనిషి హ్యూమిలేటెడ్ ఫీల్ అయితేనే పైకి వస్తాడు. అతనికి వచ్చిన హ్యూమిలేషన్ నుంచి ఆయన కావచ్చు. చూడండి సార్, సమాజంలో 2 పనులు ఉంటాయి. ఒకటి కష్టపడి చేస్తాడు, ఒకటి ఇష్టపడి చేస్తాడు. ఓకే, ఆయన ఇష్టపడి చేసిన పని ఇష్టపడి ఈజీగా చేసాడు. కష్టపడి ఎవరు చేస్తారు? ఫోర్స్ఫుల్గా చేస్తాడు, ఏదో పేమెంట్ అంతే. సో ఇది రవి చేసిన పని ఇష్టపడి చేశారు, సలీం చేసే పని కూడా ఇష్టపడి చేశారు. అసలు రవి 1 మంత్ కింద సివి ఆనంద్కే వార్నింగ్ ఇచ్చాడు, దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అనే విధంగా. దానికోసమే మనం మీరు ఆలోచించరా? నేను అడిగిన లేదు, మీ వాళ్ళ ఛానల్ ద్వారానే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు అది ఏమంటారు చూడు, మన తెలంగాణ భాషలో ఉంటుంది గెలకడం అని చెప్పేసి. ఎందుకు అంటే పోలీసులకే కౌంటర్
వార్నింగ్ లాంటిది ఇవ్వడము ఎందుకు వచ్చింది? సార్ ప్రతి మనిషి ఏదో మిస్టేక్ చేస్తాడు, మిస్టేక్ చేస్తేనే కదా ఓకే. సమాజంలో అందరూ టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది, అవును కదా. టామ్ అండ్ జెర్రీ ఎందుకు ఫైట్ చేసుకుంటారు? ఆయన ఇతను గెలుకుతారు, ఇతను అతను గెలుకుతారు, అది కామన్ కదా దాంట్లో. ఓకే. సో అది చేయడం అలా ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ అంటారు? అంతే కదా, ప్రతి మనిషికి ఉంటుంది కదా. మనిషి హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంది, నువ్వెంత అంతే, అవును కదా. ఇప్పుడు ప్రతి హీరోయిన్ ఫీల్ అయితే ఐఎమ్ బ్యూటిఫుల్, అవును కదా. ప్రతి హీరో ఫీల్ అయితే నేనే సూపర్ హీరో అని. హ్యూమన్ టెండెన్సీ అది. ఆయన ఎంత ఏజ్ 60 ఏజ్ ఉంటే కూడా అనలేదు స్టిల్ ఐఎమ్ హీరో అంటారు. దట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ. ద ఫీలింగ్ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. బాడీ మే బి గోయింగ్ టు ఇది. ఓకే. ఈ కేసులో ఎన్ని రోజులు శిక్ష పడే అవకాశం ఉంటుంది? నేను క్రిమినల్ డిఫెన్స్ లాయర్ ఉన్నాను. ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది చెప్పాను. మీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మాట్లాడితే ఆయన చెప్తారు. ఓకే. మీరు నాకు అడిగితే ఇలాంటి కేసులు దగ్గర నుంచి చూసిండొచ్చు. సార్ అదే చెప్తాను కదా, ఒక్క దినం కూడా శిక్ష పడకుండా తీయాలి, అది నా వృత్తి ధర్మం. ఓకే. అతనికి ఒక్క దినం కూడా శిక్ష పడకుండా తీస్తాను. ఇది నేను ఎప్పుడు బెంచ్ మీదకి ఎప్పుడు వెళ్తుంది కేసు? అది ఇండియన్ జ్యుడిషియరీ, అవును కదా. స్పీడ్ అప్ చేస్తే వీఆర్ రెడీ, లాంగ్ పెండింగ్ కేసు చేస్తే వీఆర్ ఫేస్, అంతే. దాంట్లో ఏం లేదు, జ్యుడిషియరీకి సవాల్ చేస్తే ఏం రైట్ లేదు మనకు. కానీ పెద్ద వ్యక్తులు సమాజంలో అసలు టాప్ వ్యక్తులు అనుకోండి, అటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, ఎఫ్డిసి చైర్మన్ ఉండవు, ఆయన వెనకాల రేవంత్ రెడ్డి ఉండు, అంత పెద్ద పెద్ద వ్యక్తులతో ఐబొమ్మ రవికి సపోర్ట్ గా మీరు కొట్లాడుతున్నారు. ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? సార్ ఎంత పెద్ద మంది కాదు, ట్రంప్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే సలీంకి మాత్రం ఏమవ్వదు అంతే. మిమ్మల్ని థ్రెటన్ చేసి, మిమ్మల్ని బెదిరించి కేసు వాదించొద్దు అని మీకేమైనా ఆశ చూపిస్తే? లేదు, అటువంటి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ఏ ఆఫర్ రాలేదు, ఏ అవకాశం రాలేదు, ఎవరు ఫోన్ కాల్ కూడా రాలేదు ఇప్పటి వరకు. నా ప్రాక్టీస్ లో ఒకలాగా ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ కనబడుతుంది. వస్తే ఫేస్ చేస్తాను కదా, అక్కడ నుంచి రచ్చ చేసేస్తాను వాళ్ళకి. సామ దాన భేద దండోపాల్యం లాంటి 4 అస్త్రాలను ఉపయోగిస్తే ఏది సలీం మీద ఎవరున్నారు? సలీం వెనుకలు ఎవరున్నారు? సలీం ఇస్ హిమ్సెల్ఫ్ ఇస్ అంతే, దాని తప్ప ఎవరు లేదు. ఐబొమ్మ రవికి పాలిటిక్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ అని విన్నాం, నిజమేనా? ఐ డోంట్. మనం జస్ట్ నేను చెప్పాను, ఆయన విన్నాను, ఆయన వచ్చి ఇంతే చేశారు. బీజేపీ భావజాలం ఉంది, మోడీ అంటే ఇష్టం అని చెప్పి కూడా. వాళ్ళ ఫాదర్ బీజేపీ డైహార్ట్ ఫ్యాన్. వాళ్ళ ఇంటికి డోర్ దగ్గరనే బోర్డు ఉంది, జై బీజేపీ అని. జై బీజేపీ. ఎస్. భారత్ మాతాకి జై. భారత్ మాతకి కాదు, బీజేపీకి జై. భారత్ మాతాని కదా, అలా కాదు. కాంగ్రెస్ కూడా భారత్ మాతకి ప్రైజ్ చేస్తుంది, అది కాదు. బీజేపీకి రైట్ లేదు భారత్ మాత. స్లోగన్స్ కదా బీజేపీ వాళ్ళు. సార్ అది ఎందుకు ఉంటుంది? ఎవ్రీ జై శ్రీరామ్ కూడా సార్ వాళ్ళు హైజాక్ చేసుకున్నారు. ఓకే. జై శ్రీరామ్ ప్రతి మనిషి వాళ్ళు ఓన్ చేసుకున్నారు, ఓన్ చేసుకోలేదు, హైజాక్ చేశారు, హాస్టైల్ చేశారు అనుకోండి. జై శ్రీరామ్ అందరి డైలాగ్ ఉంది, భారత్ మాత జై ప్రతి మనిషికి ఇది ఉంది, ప్రతి ఆ డైలాగ్ వాళ్ళకి రైట్స్ లేదు, అది ఖచ్చితంగా లేదంటారు. 100% లేదు. నేను అంటాను భారత్ మాతకి జై, రైట్. బట్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ది బీజేపీ కదా. ఓకే కదా, రైట్. సో మోడీ అంటే ఐబొమ్మ రవికి కూడా ఇష్టమే, అభిమానమే. అది తెలియదు నాకు. వాళ్ళ ఫాదర్కి మోదీ అంటే మీరే అన్నట్లుగా చూసినాం, రవికి బీజేపీ అంటే ఇష్టం రవికి. వాళ్ళ ఫాదర్ బీజేపీ డైహార్ట్ ఫ్యాన్. రవితో ఇది లేదు. బ్రాహ్మణ్ సార్ ఐబొమ్మ రవి బ్రాహ్మణ్ లేదు, పద్మశాలి. ఓకే. కానీ నేనే చాలా కన్ఫ్యూజ్ ఉన్నాను, ఎందుకంటే పద్మశాలి చాలా సాఫ్ట్ నేచర్ గా ఉంటారు, సాఫ్ట్ గా ఉంటారు కదా నేతన్నలు. వాళ్ళు ఈ గొడవలకి సాఫ్ట్ నేచర్ ఉంటది. కానీ ఈయన ఇది చేశారు. కానీ మనం మహబూబ్ నగర్ లా ఎర్ర సత్యం, వాళ్ళు కూడా పద్మశాలి. ఎర్రశేఖర్ ఎర్రసత్యం మంచి దార్కార్ అని చెప్పేసి, అంతే కదా. ఎర్ర జగన్ నాకు క్లాస్మేట్ LLB-లో. ఓకే. ఎర్రసత్యం కూడా సాఫ్ట్ కూడా చూడడానికి నీట్ గా ఉంటాడు, చంపేసాను. ఎర్రసత్యం వైట్ గా ఉంటుండే, నీట్ గా ఉంటుండే. ఈ ఐబొమ్మ రవి కూడా సాఫ్ట్ గా నీట్ గా అలాంటిది. అంతే.
అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మాక్సిమం చెప్తారు కదా ఈ సమాజంలో సాఫ్ట్ గా ఉంటారని. ఈ కులం వాళ్ళు ఈ విధంగా ఉంటారని చెప్పి చాలా మంది అంటుంటారు. ఒక అభిప్రాయం కామన్ అభిప్రాయం ఉంటుంది. ఇది ఒక పద్మశాలి అంటే ఒక సౌమ్యమైన కులం. సౌమ్యమైన కులం అంటే నేరాలు గోరాల దగ్గర వెళ్ళరు కదా. అది 100 ఎకరాలైన అమ్ముతాను నీ తాళా తీస్తాను నేను అలా ఎప్పుడు సాఫ్ట్ నేచర్. ఏ డైరెక్టర్ సినిమా కూడా తీయలేగా వాళ్ళ పైన. అంతే కదా. అది కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రవి తయారు. అసలు ఫైనల్గా ఏం చెప్తారు సార్ రవి కేసులో? ఫైనల్గా చెప్పేది ఏం లేదు సార్. కేసు వాదించాలి, బయట తీయాలి, ఇంకా దాని తర్వాత వేరే కేసు ఏదో వస్తే చూడాలి, ఇంకా అంతే అంతే. దాంట్లో క్లియర్ కట్ గా ఉన్నారు. రవి 100% క్లియర్ కట్ ఉంటుంది. ఇంకోటి రవికి సపోర్ట్ గా కూడా నేను ఫ్రీగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నేను సర్వీస్ చేస్తా, మీరు ఒక్క రూపాయి వద్దు, ఒక్క రూపాయి కూడా వద్దు. ఇంత మంచి అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, మీకు రేపు ఆఫర్ వచ్చింది బాహుబలి సినిమాలో మీకు మెయిన్ లీడ్ రోల్ పెడతానంటే మీరు ఏదైనా ఆశిస్తారా? నాకు ఆ నేమ్ ఫేమ్ చాలా అంటారు. సో మీరు ఈ ఐబొమ్మ రవికి సంబంధించి అది పెద్ద ప్రాజెక్టు అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే కదా సార్. ఇప్పుడు సమాజంలో నేను రికగ్నైజ్ అవుతాను కదా. సమాజంలో ఎప్పుడైనా నేను రికగ్నైజ్గా ఉంటాను. రేపు ఏదైనా కేసు ఉంటే కూడా నేను చాలా డై హార్డ్గా డీల్ చేస్తానండి. ఇంకేమేమి కేసులు వాదించారు సార్ మీరు? పెద్ద పెద్ద ఇలాంటి కాంట్రవర్సీ కేసులు? కాంట్రవర్సీ కేసు రెండే ఉన్నాయి. లైమ్ లైట్ లో వచ్చింది కదా. కోడికత్తి కేసు. కోడికత్తి కూడా మీరే వాదించారు? కోడికత్తి కేసు నేనే వాదించాను. గుల్కరాయ్ కేసు నేనే వాదించాను. గుల్కరాయ్ జగన్ ది, అది జగన్ కి జరిగింది, ఇది జగన్ కి. కానీ ఇది కోడికత్తి శ్రీనివాస్ కేసులో ఇది వాంటెడ్లీ చేయించినారు, ఒక సింపతి కోసం, సానుభూతి కోసం అని చెప్పేసి బయటకు కూడా వచ్చేసినట్టుండు శ్రీనివాస్. ఏం జరిగింది సార్ ఆ కేసులో? లేదా ఇప్పుడు అది రివీల్ చేయండి. ఐ విల్ డిస్కస్ దట్ మ్యాటర్. ఆ కోడికత్తి కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. కానీ ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి రాజకీయాలకు బలైండా? సో 100% బలయ్యాడు కదా. 100% బలయ్యాడు. చాలా హై. మీరు ఇప్పుడు సినిమా ఇది ఉంది, అది కోడికత్తి కేసులో అయితే అసలు టోటల్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ దానికి కేంద్ర నిఘా వ్యవస్థ. కానీ మనం తీసాం దానికి. కోడికత్తి కేసు మామూలు విషయం కాదు. ఈ రోజు కూడా ఎన్ని ఇప్పుడు మీడియా వాళ్ళు వస్తున్నారు. ఫుల్ ఫాలోయింగ్ ఉన్న రోజులు అవి. ఇప్పటికంటే అప్పుడు రెట్టింపు, ఫుల్ రెట్టింపు. అసలు జగన్ అంటేనే అసలు ఫైర్ అసలు. ఈ రోజు కూడా మీడియా వాళ్ళు నిన్న కూడా ఒక్క క్వశ్చన్ కి మాత్రం మీరు ఆన్సర్ చెప్పాలి. ఒక్క కాదు, మీరు 100 క్వశ్చన్ అడగండి, 200 ఆన్సర్ ఇస్తారు. శ్రీనివాస్ ఈ కోడికత్తి కేసులో నిజంగా జగన్ ని చంపాలనుకున్నాడా? సార్ మీరు శ్రీనివాస్ తెచ్చే ఇంటర్వ్యూ తీసుకోండి, అంతే కదా. ఇది ఒక్కదాన్ని చెప్పండి, నిజమా కాదా? నిజమా అబద్ధమా? అబద్ధం. అది చంపాలనుకోలేదు సార్. చూడండి సార్, మీరు ఎప్పుడైనా క్రైమ్ 4 స్టెప్ ఉంటాయి క్రైమ్ ని. మీకు నరేష్ గారు ఈరోజు చెప్తున్నాను. ఫస్ట్ ఇంటెన్షన్, చంపాలని. మీరు ఎందుకు చంపాలి? ఆ ఇంటెన్షన్ క్లియర్ చేయండి. మీరు ఏం అవసరం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీరు అంటారు సలీంకి థ్రెట్ అవుతుంది. ఇంటెన్షన్ ఏముంది? సలీం చేస్తే సమాజంలో ఒక వర్క్ కదా, ఒక లాయర్ బాధ్యత. ఎవరు నాకు ఫోన్ చేసి ఇంటెన్షన్ తర్వాత ప్రిపరేషన్. ఏం ప్రిపరేషన్ చేసి చంపాలి? ఏ విధంగా చంపాలి? చెప్పాలనుకున్నాడు చేయకు కాదు, గుండెల. అది కాదే, చిన్న కత్తి ఎందుకు తీసుకుంటారు? పెద్ద కత్తి తీసుకుంటారు కదా. లేకుంటే ఐటమ్ బాంబ్ తీసుకుంటాడు, లేక గన్ తీసుకుంటాడు. ప్రిపరేషన్ తర్వాత ప్లానింగ్. కొంచెం మంచి కత్తి తీసుకుంటాడు. ప్లానింగ్, షార్ప్ నైఫ్, ప్లానింగ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని, అవును కదా. దాని తర్వాత ఎగ్జిక్యూషన్. ఎవరైనా కామన్ మ్యాన్ ఉన్న కూడా మనిషి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి సంపాలని ప్లాన్ చేశారంటే ఎంత వర్తబుల్ ఉంది, ఎంత దానికి క్రెడిబిలిటీ ఉంది మీరు చెప్పండి నాకు. నేను మీకు సవాల్ చేశాను, మీరు నాకు జాబ్ ఇవ్వండి. సో అదైతే బల అయిపోయింది శ్రీనివాస్. దాని గురించి మరోసారి గులకారాయి కథ ఏం సార్ ఇది? అదే కదా, గుల్కరాయ్ సతీష్. ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి చంపాలంటే గుల్కరాయ్ ఎందుకు చంపుతాడు? బండారైతే చంపుతాడు. ఆ రాయి కానీ హైలైట్ సార్. ఆ రాయి జగన్ కి దాకి పక్కనున్న ఆయన శ్రీనివాస్ మంత్రి. ఎలా బౌన్స్ అవుతుంది అది చెప్పండి. అవును కదా. బౌన్స్ అంటే నిజంగా ఆ రాయి బౌన్స్ అయింది సార్? కాలేదంటారా? కాలేదు కదా సార్. అలా ఉంటే పోలీస్ దగ్గర ఏ మెటీరియల్ ఉంది చెప్పండి? సతీష్ దగ్గర ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదా. వాళ్ళు ఎంత బాధపడారు. 4th జూన్కి రిజల్ట్ ఉంది, 2 జూన్కి నేను తీసాను అతనికి. ఎంత వాళ్ళు ఏమంటారు రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఎలక్షన్ తర్వాత తీయండి సార్ అది ఇది అని. మరి కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి అది అని. కానీ నేను ఎవరికి మాటకి ఏది చేయలేదు.
అతన్ని తీసుకువచ్చాను నెల్లూరు జైలు నుంచి. వాడు నెల్లూరు జైలు వెళ్తే అక్కడ అనేసారంట జైలర్ అందరు, నువ్వు కూడా కోడికత్తి సీనులాగా 6 సంవత్సరాలు ఉండిపోతావు రా లోపలని. కానీ 45 డేస్లో తీసాము అతనికి. పక్కన వెల్లంపల్లి శ్రీనివాసుడు జగన్కి దాకిన రాయి ఆయన కంటికి దాకింది. ఆయన్నేమో ఒక రోజు ఒక కంటికి పట్టేసుకున్నాడు, ఇంకొక రోజు ఇంకో కంటికి పట్టేసుకున్నాడు. లేదా ఒక కంటికి వేసుకున్నాడు, కానీ హైఫై డ్రామా చేసుకున్నాడు ఆయన ఇలా పెట్టుకుని తిరిగాడు. ఎందుకంటే మనం ఆ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో నుంచి మరి ఒక వీడియో తీసేటప్పుడు ఉల్టా కనిపిస్తుంది ఇమేజ్. ఓకే, దానికి అంతే ట్రోల్ చేస్తారు అది. దాని తప్ప ఏం లేదు. ఇప్పుడు నేను ఇలా షేడ్ ఎందుకు మీరలా ఇలా కనిపిస్తుంది కదా. జగన్ కి దెబ్బ బాగానే నాకింది సార్, అది కాటు పడ్డది. జగన్ మెడికల్ రిపోర్ట్ ఇప్పటి వరకు రాలేదు మనకు జగన్. ఎందుకంటే అప్పటికైనా సీఎం ఉన్నాడు, ఆయన వెళ్ళాడు, కానీ లిటిల్ బిట్, కానీ మెడికల్ అడ్వైజర్ ఇలా అదే రాలేదు ఇప్పటి వరకు. ఇది కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి సపోర్ట్ గానే చేయించుకున్నారంటారు, అంతేనా? అదే మీరు వెరీ వాల్యుబుల్ క్వశ్చన్. యాక్చువల్లీ గుల్కరాయ్ సతీష్ కేసులో వాళ్ళు చేసిన ప్లాన్ ఏముందంటే బోండామాకి లోపల ఇవ్వాలి, మరి లోకేష్కి లోపల ఇవ్వాలి. అసలు స్కెచ్ అది. బోండామా అండ్ లోకేష్. ఓకే. ఈ కేసులో గుల్కరాయ్ సతీష్ వాళ్ళని ఎందుకు వేయాలని టార్గెట్ సార్, ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ క్యాన్వేజింగ్ లా లోకేష్ హత్యాయత్నం కేసులో వెళ్తే మోరల్ వాల్యూ పడిపోదా పార్టీది? అదే కదా సార్. బోనామా అసలు ఎంత పరిశాన్ అయిపోయాడు ఈరోజు. బోనామా నాకు చూస్తేనే థ్యాంక్ఫుల్ అంటే, దాన్ని చూస్తే ఇలా నమస్కారం చేస్తాడు. అది ఇద్దరి లోపడేద్దాం అనుకున్నారు ఆ ప్లాన్, కానీ నేను కాపాడాను. ఓకే, ఏం వాదించారు చెప్పదేమో బయటకి. గుడ్ క్వశ్చన్. రూల్ ఆఫ్ లాలా సిఆర్పిసిలా పోలీస్ తెచ్చింది ఎవిడెన్స్, అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది, నేను రాయి వేసాను పెద్ద దుర్గారావు చెప్తే అని. కానీ ఎవరి పెద్ద దుర్గారావు కూడా అక్కడే ఉంటాడు. ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఓకే అని ఈ గులకరాయ్ సతీష్ చెప్పాడు. ఆ అక్యూజేషన్ మీద గుల్కరాయ్ సతీష్ చెప్పిన స్టేట్మెంట్ మీద దుర్గారావు కూడా పికప్ చేశారు పోలీసు వాళ్ళు. పికప్ చేసి 5 days అతన్ని ఇల్ట్రీట్ చేశారు. ఎంత అతనికి అత్యాచారం చేశారు. ఒప్పుకో, అట్లీస్ట్ నీకు 50 lakhs ఇస్తాను పార్టీ గెలిచిన తర్వాత మంచి పొజిషన్. దుర్గారావు. కానీ ఆయన నీతి నిజాయితీ ఎక్కడ ఉంది, ఆయన ఒప్పుకోలేదు. నేను అసలు ఏమని చెప్పలేదు, రాయికి నాకు సంబంధం లేదు, ఏం లేదు అది అని చెప్పిండు. ఎస్, నేను సర్చ్ వారెంట్ చేస్తాను, హైబియస్ కార్పస్ ఇస్తానంటే వాళ్ళు భయపడి వదిలేశారు. ఎవరు బాగా వేధించారు? పోలీసులు వేధించారు దుర్గారావుకి. మరి ఈడు ఉన్నాడు కదా మన గుల్కరాయ్ సతీష్కి, నీకు 2 లక్షలు ఇస్తాను ఒప్పుకో అంటేనే ఆయన ఒప్పుకున్నాడు. అది కూడా వచ్చి పబ్లిక్ లా మీడియాకి చెప్పాడు కదా ఆయన. సో పాలిటిక్స్ లో ఇలాంటి టాక్టిక్స్ ఉంటాయి, దారుణమైనవి. అంతే కదా. కానీ మనము అతడు సినిమా చూసినారు కదా సార్. అతడు సినిమాలో పొలిటీషియన్ ని హత్యాయత్నం చేయాలని కోట శ్రీనివాసరావు డబ్బులు ఇస్తాడు. అవును. కానీ డైరెక్టర్ లేపేయమని సైడ్ నుంచి చెప్తారు. కానీ నిజంగా పొలిటీషియన్స్ సానుభూతి కోసం వాళ్ళపైన వాళ్ళే హత్యాయత్నం చేసుకుంటారు. 100% చేస్తారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు అలాంటివి జరిగినాయి ఉండొచ్చు. కోడికత్తి గుల్కరాయ్ ఏముంది ఇంకా ఇవి కాకుండా అంత ముందు లాస్ట్ కూడా ఎన్టీఆర్ మీద కూడా అలా అయింది. ఏదో ఆయన ఇలా పెట్టుకుని తీయని ఎవరు ఉన్నారు కదా, ఎన్టీఆర్ జమాన్ల నందిల భాస్కర్ రావు, ఆయన చెప్తాడు, నాదిల భాస్కర్ అటాక్ చేయించు ఎల్లాజీ ఎమ్మాజీ ఎవరినో ఉండే ఆయన అటాక్ చేశారు. మరి ఆయన ఏదో పోలీస్ లాకప్లో ఎక్కడో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు ఆయన. అప్పుడైతే నేను చిన్న ఉన్నాను కదా బయటికి రాకుండా. అవును, అప్పుడు 83 అది 94 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవును, ఆ బాంబ్ బ్లాస్ట్ కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు చేయించుకున్నారని, దానికి దాని ఎగ్జాంపుల్ గానే అతడు సినిమాలో సీన్ పెట్టినారని కూడా కొంతమంది మాట్లాడినారు. అది తప్పది మరి అది డైరెక్ట్, అది డైనమైట్ అది అంతా ఇది కాదు. అది ఆయన లక్కీ, ఆయన ఏమంటారు రాసి పెట్టున్నాయి లైఫ్ 3 సార్లు ముఖ్యమంత్రి కావాలి అంతే. అది తప్పుంది అది. కానీ అదే మాధురెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఆయన బలి అయిపోయాడు. మరి
ఇంద్రసేనారెడ్డి హోమ్ మినిస్టర్ ఉంటే ఆయన యాక్సిడెంట్లో ఎక్స్పైర్ అయ్యారు. ఇందిరారెడ్డి అలాగా ఆయన కూడా చాలా డేరింగ్ డైనమిక్ లీడర్ ఉండే. చాలా ఇప్పుడు ఇందిరారెడ్డి వైఫ్ కదా, అలా వాళ్ళు బాగా మన ఈరోజు ఆ 2 రాష్ట్రాలు వెల్ డెవలప్ ఉన్నారు, వెల్ కల్చర్ ఉన్నది అంటే వాళ్ళు చేసిన కృషిలే, అడ్మినిస్ట్రేషన్స్లో అవి. రైట్. సో మొత్తానికి అన్ని వాడి అన్ని అస్త్రాలు వాడి ఐబొమ్మ రవిని అయితే బయటికి తీసుకొస్తారు. అంతే కదా సార్. రైట్. అది మై ధర్మయుద్ధం అనుకోండి. మరొక ఐబొమ్మ రవి కేసులో మరొక ఘట్టమైనాక మళ్ళీ కలుద్దాం. సలీం గారు, ధన్యవాదాలు. సంతోషం సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.